Hi guys, welcome to my channel or welcome back to my channel. ఈ వీడియో ఏంటంటే ర్యాండమ్గా స్టార్ట్ చేశాను, ఆర్గనైజింగ్ అండ్ క్లీనింగ్ అని చెప్పి పోస్ట్ చేద్దామని. ఆ రోజు క్లీన్ చేయడం అండ్ గ్రాసరీస్ తెచ్చి ఆర్గనైజ్ చేయడం ఉంది, సో అది రికార్డ్ చేసి పోస్ట్ చేద్దామని. నాకు ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మంచిగా అనిపించింది, కానీ ఎడిట్ చేసేటప్పుడు ఏమనిపించిందంటే ఎవరు చూస్తారు, నేనేం ఆర్గనైజ్ చేసుకుంటున్నా, నేనేం క్లీన్ చేసుకుంటున్నా అని అనుకున్నా. ఫస్ట్ వచ్చింది అయితే మా అమ్మ ఖచ్చితంగా చూస్తుంది, ఎందుకంటే మా అమ్మ కాన్స్టాంట్గా నేనేం చేస్తున్నానో కావాలి, ఫోన్ చేయలేదేంటి అలా అడుగుతూ ఉంటుంది. సో షీ విల్ వాచ్ డెఫినెట్గా ఏం చేస్తున్నాను, ఎలా కుక్ చేస్తున్నానని. అండ్ ఆల్సో నాకు ఏమనిపించిందంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత, ఇప్పుడు పెళ్ళైన తర్వాత స్టార్టింగ్ ఇయర్ అనమాట నాకు ఇది ప్రాపర్గా. నాకు ఇప్పటి వరకు నేను అసలు ఏమి అంటే చేసేదాన్ని, వంట చేసేదాన్ని కానీ, బట్ నాట్ లైక్ రెగ్యులర్గా ఇది నాదే బాధ్యత అన్నట్టు క్లీన్ చేయడం, ఇల్లంతా అసలు క్లీన్ చేయడం చేసేదాన్ని కదా ఇంట్లో. ఇప్పుడు కూడా చేయట్లేదు అనుకో ఆఫ్ కోర్స్, బట్ కొంచెం ఎంతో కొంత చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నాదే కాబట్టి బాధ్యత. సో ఒక 2-3 ఇయర్స్ తర్వాత కంటిన్యూ ఇలానే యూట్యూబ్ వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఓ 2-3 ఇయర్స్ తర్వాత నా ప్రెజెంట్ సెల్ఫ్ని నేను అప్పుడు చూసుకొని ఎలా ఫీల్ అవుతానా అని ఈ స్టెప్స్ అన్నీ రికార్డ్ చేయాలనిపించింది. అంటే అప్పుడు నేను ఎలా 2-3 ఇయర్స్ తర్వాత ఏం చేస్తాను, అప్పుడు ఇలా ఆర్గనైజ్ చేసేదాన్ని, ఇలా క్లీన్ చేసేదాన్ని, అప్పుడు ఇలా ఉండేదాన్ని, అసలు అప్పుడు ఏం తెలియదు నాకు, బట్ ఇప్పుడు చాలా తెలుసు అని ఫీల్ అవుతాను కదా. ఆ ఫీలింగ్ కోసం రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఏదో పెద్ద సెలబ్రిటీని ఈ వీడియోస్ అన్నీ చూసేయండి అని కాదు, చూసేయండి అని అంటే చూడొద్దని కాదు, చూడండి. బట్ చాలామంది చూస్తారు, అట్లా కాదు, చూపించాలి నా దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని కాదు. జస్ట్ నేను నా కోసం రికార్డ్ చేస్తున్నా అనుకుందాం. ఎవరికైనా నచ్చితే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎవరైనా కొత్త వాళ్ళు ఖచ్చితంగా నా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చూస్తారు, బట్ అసలు నేను ఎవరో కూడా తెలియకుండా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఇందులో ఏ కొంచెం పార్ట్ అయినా నచ్చితే, ఇఫ్ యూ లైక్ మై వైబ్, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాపర్ కంటెంట్ క్రియేటర్ లాగా అడుగుతున్నాను సబ్స్క్రిప్షన్స్, ఎవరు అడుక్కుంటున్నాను ఏదో ఒకట్లే. ఇప్పుడు ఇక్కడైతే తోటకూర కర్రీ, రైస్ వండేసాను, ఇంకా తర్వాత అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తే ఎప్పటికవుతుందో తెలియదు కదా, అందుకే ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ చేసేసి క్లీన్ చేస్తున్నా. ఇవి నార్మల్గా కొంచెం కొన్ని రోజుల ముందే ఫిల్ చేసినవి, మళ్ళీ అవంతా తీసి క్లీన్ చేయకుండా పైన మనం ఆ జిడ్డు అవుతుంది కదా గ్లాస్ జార్స్, అవన్నీ క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ నీట్గా క్లీన్ చేసేసాను అనమాట, సర్దేశాను. ఇక్కడ ఇప్పటికీ క్లీన్ చేయడం అయిపోయింది. యాక్చువల్గా మాకు వచ్చే క్లీన్ చేసే ఆంటీ సూపర్ గుడ్ అనమాట, చాలా బాగా క్లీన్ చేస్తారు. దట్స్ వై నా క్లీనింగ్ అంత ఎక్కువ ఉండదు, జస్ట్ ఆ జార్స్ వరకు సరిపోద్ది. సో ఇక్కడ గ్రాసరీస్ తెచ్చి ఆర్గనైజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మన నాట్ కిచెన్ రిలేటెడ్ అన్నీ సెగ్రిగేట్ చేస్తున్నాం. ఈ వాషింగ్ పౌడర్స్, వాషింగ్ సోప్స్, కిచెన్లోకి అవసరం లేనివన్నీ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. అదే అవి నేను ఇలా బాస్కెట్స్ తీసుకున్నా ఫస్ట్, ఇవి ఓకే సరిపోతాయని. బట్ నాకు ఏమనిపించిందంటే నాన్ కిచెన్ ఐటమ్స్కి ఓకే బాస్కెట్స్, కిచెన్ ఐటమ్స్కి ప్యాకెట్స్ సగం వాడి మిగతావి అలా ఓపెన్గా పెడుతుంటే, ఓపెన్ అంటే క్లిప్స్ పెడతాం కానీ, బట్ ఇలా ఓపెన్గా పెడితే కొంచెం ఏదో అనీజీగా ఉంటుంది నాకు అటు సైడ్ ఆ కార్నర్ ఆ బాస్కెట్ చూసినప్పుడల్లా. సో నేను ఏం చేశానంటే ఒక పెద్ద ఏమంటారు, మనకి డీమార్ట్లో దొరుకుతాయి కదా పెద్ద మూత ఉండే బాక్స్ లాంటిది, ట్రాలీ లాంటిది, కింద వీల్స్ వచ్చి అలాంటిది తీసుకున్నాను అనమాట ఈసారి. సో దట్ నేను నెక్స్ట్ టైం వాడేవి ఆ ప్యాకెట్స్, హాఫ్ ఆఫ్ ప్యాకెట్స్ ఇవన్నీ అందులో పెట్టేయచ్చు అని చెప్పి. సో దానికి ఇట్లా ఆర్గనైజ్ చేసేసుకున్న. షుగర్ అస్సలు మా ఇంట్లో షుగర్ వాడం,
ఎందుకంటే మాకు టీ కాఫీ ఏమీ అలవాట్లేదు. ఎవరైనా విజిటర్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వస్తేనే వాడతాం అన్నమాట. సో అప్పటి కోసమే తీసుకుంటాను ఎప్పుడైనా షుగర్. అందుకే కొంచెమే తీసుకున్నాను, ఎంతైతే తగ్గిందో అంతే. ఇందాక చాలా కష్టపడి డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేశాను కదా, ఒక బాక్స్, ఒక ట్రాలీ అని. అది ఇదే, మీరు డీమార్ట్లో చూసే ఉంటారు. సో ఇందులో కూడా నాన్ కిచెన్ ఐటమ్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టేస్తున్నా. ఇందులో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అన్ని కంటైనర్స్ ఫిల్ చేసేసాక మిగిలినవన్నీ మంచిగా క్లిప్స్ పెట్టి, క్లిప్స్ అవసరం లేకపోతే ఫోల్డ్ చేసేసి నీట్గా అందులో పెడుతున్నా అనమాట. సో దట్ ఇంక నాకు ప్రశాంతంగా ఉంటుంది. దాని మీద ఏమన్నా పాకుతున్నాయా, ఏమన్నా అవుతుందా అని. అంటే కొన్ని ఏమో క్రిస్పీనెస్ పోతాయి, మెత్తగా అయిపోతాయి కదా, అట్లా అవ్వకుండా బాక్స్లో పెడదామని. బట్ నాకు డౌట్ ఉంది, స్మెల్ వస్తే ఏమో ఒకలాంటి సరుకుల స్మెల్ అని. బట్ చూడాలి. ఇప్పుడు అందులో ఏమేమి పెట్టాను అనేది మర్చిపోతాం కదా, అందుకని రాస్తున్నాను. అక్కడ రాసి ఆ బాక్స్లో పెట్టేద్దాం ఆ పేపర్ అని. నాకు నిజంగా అస్సలు మెమరీ చాలా తక్కువ. అంటే ఇప్పుడు కిచెన్లో అక్కడ చేసినప్పుడు కనిపించినంతసేపే, బయటకు వచ్చేసా కిచెన్లో ఏం పెట్టాను కౌంటర్ టాప్ మీద అని కూడా గుర్తుండదు. అంతే, వర్క్ కూడా అంతే, వర్క్ చేసినంతసేపే. తర్వాత ఎవరైనా ఆ క్లయింట్కి, ఆ వెండర్కి ఎంత డబ్బులు ఇవ్వాలంటే అసలు నాకు స్ట్రైక్ అవ్వదు. రోజంతా వాటి మీద వర్క్ చేసినా కానీ నాకు అంతే, కొంచెం ఎక్కడిదక్కడ మర్చిపోతాను అనమాట. అందుకే చాలా హ్యాపీగా ఉంటాను. ఆయిల్ కంటైనర్లో పోస్తున్నాను. నేను ఈ మధ్య ఒక స్మాల్ హ్యాబిట్ అలవాటు చేసుకున్నాను. ప్యాకెట్ ఎప్పుడు కట్ చేశాను గుర్తుంచుకుంటున్నాను. యూసేజ్ కొంచెం తెలుస్తుంది, ఎక్కువ వాడకుండా తక్కువ వాడేలాగా. ఆయిల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా. సో ఇక్కడ ఏంటంటే మా ఆఫీస్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని వాలంటీర్స్ని తీసుకున్నారంటే మనకు నచ్చితే మనం జాయిన్ అవ్వచ్చు. మనకి ఇలా ప్రాక్టికల్స్, ఎట్లా ఎమర్జెన్సీ టైంలో ఎట్లా ఫైర్ ఆపాలి, ఎట్లా సేవ్ చేయాలి అదర్ ఎంప్లాయీస్ని. నేను ఫస్ట్ టైం ప్రాక్టికల్స్ ట్రై చేశాను. అవి అసలు ఎలా ఓపెన్ చేయాలో కూడా నాకు తెలియదు ఇంతవరకు. ఎప్పుడు అనుకునేదాన్ని మనకి ఇన్ని ఉన్నాయి ఓకే, బట్ మనకి ఓపెన్ చేయడం రాకపోతే ఏంటి పరిస్థితి అని. బట్ ఆ రోజు తెలుసుకున్నాను. థియరాటికల్ క్లాస్లో కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ తింగర్ సమాధానాలు చెప్పాను. లైక్ మనం ఏదైతే చేయకూడదో అవే ఆన్సర్స్ చెప్పాను. దెన్ ఐ అండర్స్టూడ్, నాకు అసలు ఇంత తెలీదా ఫైర్ వచ్చినప్పుడు ఏం చేయాలని అని అర్థమైంది. బట్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అని నా ఒపీనియన్. తెలుసుకోండి టైం ఉన్నప్పుడు. అండ్ హియర్ ఏంటంటే సమ్ ర్యాండమ్ డే ఆఫీస్లో లంచ్ అయిపోయాక మా టీమ్మేట్స్ ఆడుతుంటే నేను ఎప్పుడు ఆడలేదు, నేను ఒకసారి ట్రై చేస్తాను, మీరు గైడ్ చేయండి అని చెప్పి వెళ్ళి ఆడడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు అసలు హ్యాండ్ ఎక్కడ పెట్టాలి, ఎలా ఆడాలి అంతా వాళ్ళే గైడ్ చేశారు. స్టార్టింగ్లో అంతా డ్రాప్ అయిపోయింది వైట్ బాల్ కూడా, బట్ స్లోగా బాగానే ఆడాను. అక్కడున్న మా టీమ్మేట్ ఉన్నారు కదా, కొలీగ్, ఈ ప్లేస్ వెల్, బట్ నా కోసం బిగినర్ అని కొంచెం లైట్ తీసుకున్నట్టున్నారు. సో నా కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిద్దని నేను ఆడేసాను బాగానే. లాస్ట్లో నేనే విన్ అయ్యాను. చూడండి ఎలా విన్ అయ్యానో కూడా. అండ్ మనం ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఫస్ట్ ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. యు ఆర్ సో గ్రేట్. అంటే నాకు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్లు ఇప్పటి వరకు చూసినందుకు. యూఆర్ సచ్ ఎ క్యూట్ పర్సన్. అండ్ ఆల్సో నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ 1863 ఉన్నారు, లైక్ 1863. నాకు ప్రతి ఒక్కళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు యూట్యూబ్లో అని చెప్పి. ఇంత త్వరగా అంటే త్వరగానే ఐ ఫీల్ కంపారిటివ్లీ. సో మీరందరూ నాకు చాలా ఇంపార్టెంట్. మీకు ఎలాంటి ఐడియాస్ ఉన్నా, ఎలాంటి వీడియోస్ కావాలనిపించినా యూ కెన్ నాకు చెప్పొచ్చు. నేను ట్రై చేస్తాను అట్లాంటివి చేయడానికి. ఇన్స్టా డిఎం చేయొచ్చు, కామెంట్స్లో చెప్పొచ్చు. ఐ విల్ టేక్ ఇట్. నా ఎడిటింగ్ స్కిల్స్, వాయిస్ ఓవర్ స్కిల్స్ స్లోగా పెంచుకుంటాను. సిన్స్ ఐఎమ్ ఎ బిగినర్, కొంచెం బేర్ విత్ మీ అందరికీ నా వీడియోస్ అలవాటు చేయడానికి ట్రై చేస్తాను, ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి దివాళీ వీడియో అనుకుంటున్నాను. ఎందుకంటే అదే ఉంది నెక్స్ట్, అవే వీడియోస్ ఉన్నాయి. ఇది కూడా ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఇది డ్రాఫ్ట్స్లో ఉంది. ఫస్ట్ ఇది పోస్ట్ చేస్తే దివాళీ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేయొచ్చు అని. సో అదనమాట.
ఈరోజుతో ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. బ్లాక్ బాల్ ఇప్పుడు డ్రాప్ చేసాం, గెలిచాం ఏ అని హ్యాపీ డాన్స్ అనమాట అది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్, లైక్ ఇప్పుడు అండ్ షేర్ ఆల్సో. బాయ్. గట్టి కూడా సౌండ్ రావాలి. ఎడ్జ్ తగిలితే సౌండ్ రావాలి. రెండు